కథ పేరు వివేకుడిక్కడ. కళింగ రాజ్యంలో యువరాజు రవివర్మ, మంత్రి వివేకుడు చదరంగం ఆడుతూ ఉన్నారు. ఈలోగా రవివర్మ తండ్రి మహారాజు అయినటువంటి మిత్రవర్మ అక్కడికి వచ్చాడు. వారి ఇరువురి ఆటను తిలకించి ఆట ముగిసి మంత్రి అక్కడి నుంచి వెళ్ళాక యువరాజుతో, యువరాజా, మీరు చదరంగంలో ఇంకా మెళకువలు నేర్చుకోవాలి. మీ మంత్రిని మీరు సరిగ్గా వాడి ఉంటే నేటి ఆటలో విజయం లభించేది మీకు. చదరంగంలోనే కాదు, మన జీవితంలో కూడా మంత్రి లేనిదే రాజు గెలవలేడు. వారిని సరిగ్గా వినియోగించుకోండి అన్నాడు మహారాజు. అప్పటికే ఆటలో ఓడినందుకు మిక్కిలి కోపంతో ఉన్నాడు రవివర్మ. చదరంగం ఆటలో అలాగే బయట మంత్రి లేకుండా గెలవలేమా? మాకు ఏ పని సాధ్యం కాదా అని కోపంగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవివర్మ. అర్ధరాత్రి లేచి మారువేషం ధరించి మహారాజుకి చెప్పా పెట్టకుండా గుర్రం మీద బయలుదేరి వచ్చేశాడు యువరాజు. తెల్లవారాక మంత్రి వివేకుడు గబగబా మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, యువరాజా వారు మారువేషంలో మన రాజ్యం దాటబోతున్నారు. చారులు పంపిన పావురాల ద్వారా విషయం తెలుసుకున్నాను. యువరాజా వారు మన రాజ్యానికి కుడిపక్కగా ప్రయాణం సాగించారని, ఇవాళ రాత్రికి మన రాజ్యానికి పొరుగు రాజ్యమైన కుంతల దేశంకు మధ్యలో ఉన్న అడవికి చేరుతారని తెలిసింది. బహుశా అక్కడ అడవిలో వేటకాయ బయలుదేరి ఉంటారు. మన శత్రురాజు రుద్రుడికి మన యువరాజు విషయం తెలిసి వారిని బంధించాలని అతడు తన సైన్యాన్ని అడవి మార్గంలో పంపించాడు అని కూడా తెలిసింది నాకు. మీరు దిగులు పడకండి మహారాజా, నేను ఈ రాత్రికల్లా అక్కడికి చేరుకుని యువరాజా వారిని క్షేమంగా తీసుకువస్తాను అని మహారాజుకు ధైర్యం చెప్పాడు మంత్రి వివేకుడు. తర్వాత అతివేగంగా పరిగెత్తే అశ్వం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరాడు వివేకుడు. నా అంచనా ప్రకారం యువరాజు ఈరోజు అడవి దగ్గరగా ఉన్న సత్రంలోనే బస చేసి ఉంటారు అనుకుంటూ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు వివేకుడు. అడవిలోని ఆ సత్రాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటింది. అక్కడ పెద్ద విడిది గదిలో దాదాపు 200 మంది నిద్రిస్తున్నారు. వీరందరిలో ఎవరు యువరాజో కనుక్కోవడానికి కాగడా పెట్టి ప్రతి ముఖం వెతుక్కుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది అనుకున్నాడు. కాసేపటికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ సత్రంలోని వంటశాల వైపు నడిచాడు. అక్కడ ఒక కంచు పాత్ర తీసుకుని నేలపై జారవిడిచాడు వివేకుడు. ఆ శబ్దానికి అంతమందిలో 2 లేచి కూర్చుని ఆవలించి చిటిక వేసి మళ్ళీ పడుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం టక్కున లేచి నిటారుగా నిలబడి, ఎవరక్కడా అని అరిచాడు. అందరూ అలసిపోయి మత్తుగా నిద్రపోతూ ఉండటం వల్ల ఆ వ్యక్తి అరుపులకు ఎవరికీ మెలకువ రాలేదు. వంటగదిలోని వివేకుడు అరచిన ఆ వ్యక్తి వైపు చూస్తూ, యువరాజావారు దొరికారు అనుకుంటూ మెరుపు వేగంతో అతని దగ్గరికి వచ్చి యువరాజు రవివర్మ నోటిని తన చేతితో మూసి పక్కకి నడిపిస్తూ ఉన్నాడు. రవివర్మకి తనని పట్టుకున్నది వివేకుడు అని తెలియక అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే కత్తి కోసం తన నడుమును తడుముకుంటూ ఉన్నాడు. యువరాజా, తమరు పదండిక, కంగారులో కరవాలం మర్చిపోయారు అన్నాడు వివేకుడు. వివేకుడు గొంతు గుర్తుపట్టి, వివేక, మీరేంటిక్కడా అడిగాడు రవివర్మ. యువరాజా, ఇక్కడ మీతో పాటు నిద్రిస్తున్న వారిలో శత్రు సైన్యం కూడా ఉంది అంటూ శత్రురాజు కుట్ర గురించి చెప్పాడు వివేకుడు. అతని మాటలు వినగానే రవివర్మకి చెమటలు పట్టాయి. మంత్రివర్య, మిమ్మల్ని ఒకటి అడగనా? పళ్ళెం జారవిడిస్తే నేను వెంటనే లేచి నిలబడతానని మీరెందుకు అనుకున్నారు అడిగాడు రవివర్మ. అర్ధరాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న వేళలో ఏ చిన్న శబ్దమైనా భటులు సైన్యం అప్రమత్తం కాకపోవచ్చు, కానీ రాజు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు అన్నాడు. మంత్రివర్య, మీ తెలివితేటలు సమయస్ఫూర్తి మెచ్చుకోకుండా ఉండలేకున్నాను అన్నాడు రవివర్మ. రవివర్మ గుర్రం ఎక్కుతూ, అందుకే పెద్దవారి మాటలు పెడచెవిన పెట్టకూడదు అంటారు. మా తండ్రి గారు చెప్పింది నిజమే. చదరంగములోనే కాదు, మా నిజ జీవితమును కూడా మంత్రి లేనిదే ఎక్కడికి కదలకూడదు అని మనసులో అనుకుని ముందుకు సాగాడు రవివర్మ.